బయట వాతావరణం చాలా చల్లగా ఉంది కదా. మరి ఈ చల్లటి వాతావరణానికి ఉడుకుడుకు అన్నంలో ఇలాంటి ఒక తొక్కేసుకొని తినాలి. కానీ అబ్బబ్బా చెప్తూ ఉంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. మీరు అన్ని రకాలుగా టమాటా పచ్చళ్ళు ట్రై చేసి ఉంటారు. చాలా మటుకు టమాటా పచ్చడి అనగానే టమాటాలు పచ్చిమిరపకాయలతో పాటు చాలా రకాల ఐటమ్స్ వేస్తారు. కొంతమంది పల్లీలు వస్తారు, కొంతమంది పుదీనా కట్టేస్తారు, కొంతమంది కొత్తిమీర కట్టేస్తారు. ఇలా చాలా రకాలుగా ఏవేవో యాడ్ చేసి టమాటా పచ్చడి అని పేరు పెట్టేస్తారు. కానీ అలా కాకుండా పాత కాలం నాటి పల్లెటూరి టమాటా పచ్చడి మీకు తెలుసా? మీరు ఇప్పటి వరకు ఇలాంటి పచ్చడి తిని ఉండరు. ఒక ముద్ద తిని ఊరుకోరు, కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత బాగుంటుంది దీని టేస్ట్. ఎప్పుడు పాత చింతకాయ తొక్కులాగా వండిన కూరలే వండుకొని డిఫరెంట్ వేలో తిని ఉంటాం. అప్పుడప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా ఇలాంటి పచ్చళ్ళని ట్రై చేయండి. పచ్చడి ఇంత టేస్ట్ గా ఎందుకు ఉంటుందో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. దీన్ని మీరు ట్రై చేశారంటే నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ చేసుకుంటూ తినేస్తారు. ఒక పావు నూనె పోస్తే గిన్నెడు పచ్చడి తయారు చేసుకోవచ్చు. నూనె కూడా చాలా తక్కువగా పడుతుంది. దీనికోసం నేనైతే ఒక పావు కిలో మిరపకాయలను అలాగే ఈక్వల్ గా పావు కిలో టమాటాలను కూడా తీసుకున్నాను. టమాటాలు కసకలాగా కాకుండా బాగా పండిన టమాటాలు తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి కోసం పావు కిలో మిరపకాయలను ముందుగా కడిగి తొక్కలు తీసేసి ఆరబెట్టాను. ఎందుకంటే నూనెలో వేస్తున్నప్పుడు చిల్లుతాయి కదా వాటర్, అందుకని. మాకు అది కూడా తెలియదు అని చెప్పేసి అనే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే కొంతమంది బిగినర్స్ ఇప్పుడిప్పుడే నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. దీనికోసం ముందుగా ముగ్గుడు పెట్టుకొని ఒక పావు నూనె పోసుకొని మిరపకాయలను అందులో వేసేసి ఎర్రగా గోలనివ్వండి. మిరపకాయలు మంచిగా గోలిని అని మీకు అనిపించిన తర్వాత అందులో ఒక చెంచా జీలకర్ర నూనె, ఒక చిటికెడు పసుపును కూడా వేసేసి కలిపి పక్కకు పెట్టేసేయండి. తర్వాత అదే ముక్కుడులో ఇంకా కొంచెం నూనె పోసేసుకొని మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా ఆయిల్లో వేసేసి మూత పెట్టి ఉప్పు వేసి మూత పెట్టండి. అప్పుడు టమాటాలు మంచిగా మగ్గుతాయి. ఇంట్లో రోకలి లేదు కాబట్టి నేను మిక్సీలో పడుతున్నా. మీ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అందులోనే రుబ్బుకోండి. ఈ మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న మిరపకాయలను వేయండి. తర్వాత ఉడకబెట్టిన టమాటాను కూడా, అలాగే ఒక ఎల్లిగడ్డను పొట్టు తీసేసి వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేయండి. ఇంకా ఫైనల్ గా సాల్ట్ మనకి ఎంత అయితే పడుతుందో అంతవరకు టేస్ట్ చూసుకుంటూ వేసుకోవాలి. వేసుకున్నాక చాలా మెత్తగా పేస్ట్ చేయకుండా కొంచెం బరకగా పేస్ట్ చేసుకొని వేడివేడి అన్నంలో తింటే అద్రిపోతుంది. నిజంగా చెప్తున్నా, దీని టేస్ట్ ఎంత బాగుంది అని అంటే మీరు ఒక్కసారి ట్రై చేసిన తర్వాత నాకు మళ్ళీ కామెంట్ చేస్తారు చాలా బాగుంది అని. ఎందుకు ఆలస్యం, నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.